హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025 రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇవాళ వీడియోలో మనమైతే క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఐసెట్ అనేది ఎవరు రాస్తారు అన్న దాని గురించి కొంచెం క్లారిటీ అయితే తెలుసుకుందాం. మెయిన్గా ఎనీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, అది నార్మల్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇంకా నెక్స్ట్ ఏ డిగ్రీ అయినా ఎనీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే, దట్టు ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఏపీ ఐసెట్ ఎగ్జామ్ అనేది రాయడం అయితే జరుగుతుంది. సో ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఎంబీఏ కానీ ఎంసీఏలో కానీ మీరు అనేది జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క ఐసెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు పేపర్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. వెబ్సైట్ ఇంకా మనకు లైవ్ అయితే అవ్వలేదు, అంటే వెబ్సైట్ అనేది ఇంకా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్ అయితే ప్రస్తుతానికి యాక్సెస్లో మనకైతే లేదు. సో పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మనమైతే డేట్స్ గమనిద్దాం. మెయిన్గా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు మార్చి 10th రిలీజ్ అయితే అయ్యింది. మరి మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అన్న డేట్ మనం గమనించినట్టయితే మార్చ్ మనకు 13th నుంచి అప్లై చేసుకోవడం స్టార్ట్ అవుతుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో మార్చ్ 13th నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎలాంటి లేట్ ఫీజు లేకోకుండా మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్టయితే ఏప్రిల్ 9th వరకు మీకు టైం అయితే ఇచ్చారు. సో ఏప్రిల్ 9th వరకు మీరు ఎలాంటి లేట్ ఫీజు లేకోకుండా అప్లై చేసుకోవచ్చు. మరి ఇలా అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అన్నది గమనించినట్టయితే మనకు ఈ యొక్క మే 7th వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు క్లియర్గా మనకైతే చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జామ్ కూడా మనకు 2 షిఫ్ట్స్లో అయితే ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ అలానే ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేటప్పటికి 9 AM to 11:30 AM వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేటప్పటికి 2 PM నుంచి 4:30 PM వరకు మనకు షిఫ్ట్ అయితే ఉంటుంది. ఇది మెయిన్గా అందరూ కూడా గమనించాల్సింది. ఇక ఇలా అప్లై చేయడానికి ఎంత ఫీజు ఉంటుంది అన్నది గమనించినట్టయితే ఓసీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 650 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అలానే మనకు బీసీ కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 600 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 550 రూపీస్ మనకు ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు పే చేయాల్సిన ఫీజు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకు అప్లై చేసేటప్పుడు మీరు పే చేయాల్సిన ఫీజు. ఇలా మీరు ఫీజు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక డేన హాల్ టికెట్ రిలీజ్ అవుతాయి. హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఏ షిఫ్ట్లో పడింది, ఏ సెంటర్ పడింది డీటెయిల్స్ ఉంటాయి. అలా ఆ డీటెయిల్స్ గమనించి మీరు ఏదైతే మే 7th ఆ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి, దాంతోపాటు అప్లై చేసిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ర్యాంక్స్ అలాట్ అవుతాయి. ర్యాంక్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, కౌన్సిలింగ్లో ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఏ కాలేజెస్ బెస్ట్, ఫీజు రింబర్మెంట్, ఇలా చాలా టాపిక్స్ అనేది మనకి కమింగ్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అంత బిలీవ్ లేకపోయినట్టయితే లాస్ట్ ఇయర్ కానీ, బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ, బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ మీరు మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ అయితే చూడొచ్చు. ఐసెట్ రిలేటెడ్గా ఎలా ఉన్నాయి అని చెప్పేసి డెఫినెట్గా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి. ఇక ఏదైతే ఐసెట్ నోటిఫికేషన్ ఎండ్ అయ్యి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్లో వీడియోస్ డెఫినెట్గా 100కి 1000% అయితే యూజ్ అవుతాయి. ఇలా ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కమింగ్ మన నోటిఫికేషన్ మనకి ఏదైతే 13th అప్లై చేయడం స్టార్ట్ అవుతుందో అలా 13th or 14th మనం 1 day గ్యాప్ ఇచ్చి ఎప్పుడు కూడా అప్లై చేయాలి. స్టార్టింగ్లోనే అప్లై చేయకూడదు. ఒక 1 day గ్యాప్ ఇచ్చి అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి, ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఇలా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తూ కమింగ్ వీడియోస్లో మనమైతే డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్గా ఐసెట్కి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.